మునగాకు, అవిసె గింజలతో కారప్పొడి కొట్టుకుందామా అండి? దానికోసం స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, ఇలాగ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసి, వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో 3 స్పూన్ల అవిసె గింజలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసి, ఆయిలేమీ లేకుండా అవిసె గింజలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి. అవిసె గింజలు ఫ్రై అయ్యేటప్పుడు ఎగురుతా ఉంటాయన్నమాట. అందుకే మూత పెట్టుకొని ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. తర్వాత అదే బాండీలోకి శుభ్రంగా కడుక్కొని, తడేమీ లేకుండా ఆరబెట్టుకున్న మునగాకును వేసుకొని, కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని, వాటన్నిటిని చల్లార్చుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ జార్‌లో ఎండుమిరపకాయలు, అవిసె గింజలు, ధనియాలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకే ఇప్పుడు ఫ్రై చేసుకున్న మునగాకుని, ఒక స్పూన్ బెల్లం పొడి. ఇక్కడ బెల్లం పొడి వేస్తే టేస్ట్ బావుంటుందండి. దాంతో పాటు కొన్ని వెల్లుల్లి రేకులు గూడా వేసుకొని మళ్ళోసారి మిక్సీ పట్టుకుంటే మునగాకు కారప్పొడి రెడీ అవుతుందండి. ఇది అన్నంలోకి, దోసల్లోకి, ఇడ్లీలోకి దేనిలోకైనా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి.